బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు. అది నీకెందుకు దేవుడు బలం ఇస్తుందంటే, ఎవరు తిట్టినా, ఎవరు మోసం చేసినా, ఎవరు దగా చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు అక్రమం చేసినా ఓర్చుకోవటానికి. ఇప్పుడు నీ కొడుకు నిన్ను అన్యాయం చేస్తాడు, అందరు చెప్తావా? అట్లా ఓర్చుకో, అది బలం అంటే. అదే వేరే వాళ్ళైతే 10 మంది చెప్తావు ఫోన్ చేసి కదా, అది బలహీనత. ఎప్పుడు దాన్ని ఏమంటారు? బలహీనత. మనం బలహీనంగా ఉంటానని పిలవలే దేవుడు, మాని బలవంతులుగా ఉంటానని పిలిచిండు, శక్తిమంతులుగా ఉంటానని పిలిచిండు. దేవుని బలం. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో దయాలు ఎక్కడున్నాయా, దయాలు ఎక్కడ పోతే రోగులు ఎందుకు బాగవుతారు, ఎక్కడున్నది అంటాడు. బలహీనతతో ఆ పని అవుతుందా? కాదు.